గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ఉద్యమకారులైన తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి గారి సవినయ విన్నపం ఏమనగా, సార్, ఈరోజు మీరు తూర్పు రాయలసీమ కోసం వెలుగొండ రిజర్వాయర్ను జాతికి అంకితం చేసే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. ఈరోజు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి పశ్చిమ ప్రాంతంలో ఈరోజు ఎడారి ఛాయలు అలమటిస్తున్నాయి. ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతం అంతా కూడా కరువుతో అల్లాడుతూ ఉంది. మరోసారి వలసలు పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 4 సంవత్సరాలుగా అధిక వర్షాలు పడడం వలన ఇక్కడ కరువు కనిపించలేదు. కానీ తాత్కాలికంగా ఇప్పుడు అప్పరభద్ర రూపంలో రాయలసీమకు సంబంధించి తుంగభద్ర ప్రాజెక్టుకు నీళ్లు గండిపడే అవకాశం ఉంది. అక్కడికి నీళ్లు రాకోకుండా పోతే ఆ యొక్క హెచ్ఎల్సి కావచ్చు, ఎల్ఎల్సి కావచ్చు, మీరు ఈ మధ్యనే ప్రకటన చేసిన కుప్పంకు నీళ్ళు అందించాను, అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు నీళ్ళు ఇచ్చాను, మీ యొక్క ప్రగల్భాలకు నీళ్లు అనేటివి దరిదాపులు కూడా దక్కకోకుండా పోయే ఒక అన్యాయం జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతానికి అన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు గమనించాలని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క అప్పర్ భద్ర జాతీయ ప్రాజెక్టు చేసింది ఈ కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో ప్రతిపక్షాలు కానీ, ఏపీలో ఉన్న పార్టీలు కానీ, మీరు కావచ్చు, ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఏది కూడా మాట్లాడలేదు, అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అడ్డుకోకపోగా ప్రత్యామ్నాయంగా రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి నీళ్లు కావాలి, నీళ్లు కావాలంటే ఏ విధంగా నీళ్లు సాధించాలి, మాకు కూడా ఒక ప్రాజెక్టు కావాలని కేంద్రం దగ్గర మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్రతిపాదన కూడా ఇంతవరకు చేయడం లేదన్నది రాయలసీమ ప్రజలుగా, ఉద్యమకారులుగా మేము బాధపడుతున్నాం సార్. మరి ఈ రోజు తుంగభద్ర సమాంతర కాలువ ప్రతిపాదన చేయడం లేదు, మీరు గుండ్రేవాల ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి కేంద్రంతో ప్రతిపాదించడం లేదు. అంతేకాకుండా ఈరోజు కృష్ణానదిలో ఉన్నటువంటి ఆలమట్టి డ్యాం నుంచి తుంగభద్ర, వేదవతి, అదేవిధంగా పెన్నా నదిని అనుసంధానం చేస్తూ చిత్రావతి నదికి యొక్క బుక్కపట్నం దగ్గర బుక్కపట్నం వరకు వరద కాలం నిర్మించాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం యొక్క డిమాండ్ మీరు ఈరోజు కట్టించగలిగితే, కేంద్రంతో ఒక జాతీయ ప్రాజెక్టును తేగలిగితే గ్రావిటీ ద్వారానే దాదాపుగా 50 టీఎంసీల నీళ్లను రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి తెచ్చేదానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని రాయలసీమ ఉద్యమకారులుగా ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నది ఒకటే సార్. ఈరోజు హంద్రి వెడల్పు చేస్తున్నారు, నెల్లూరుకు ఉన్నటువంటి సోమశీల కండలేరుకు తీసుకెళ్లేదానికి, అదేవిధంగా వెలుగొండ కావచ్చు. వీటన్నిటికీ నీళ్ళు అందాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం వెంటనే నిర్మించాలి సార్. అంతేకాకుండా ఈరోజు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క దుమ్మగూడెం తేల్పాండే ప్రాజెక్టును ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఆయన చనిపోవడంతో దురదృష్టవశాత్తు విభజన జరగడం, ఆ యొక్క ప్రాజెక్టు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి దాన్ని ఒక జాతీయ ప్రాజెక్టు చేయాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు కోరుతున్నాం సార్. అంతేకాకుండా ఈరోజు నేషనల్ హైవేలో భాగంగా సిద్ధేశ్వరం అలుగు దగ్గర ఈరోజు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తా ఉంది కేంద్రం. మరి ఆ ఐకానిక్ బ్రిడ్జ్ వద్దు, మాకు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కావాలని చెప్పేసి మేము ఎన్నో సంవత్సరం కింద నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాయలసీమ ఉద్యమకారులుగా. మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి కేంద్రంతో వెంటనే ఆ యొక్క బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ని నిర్మిస్తే 60 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతానికి, రాయలసీమ పశ్చిమ ప్రాంతానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాయలసీమ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు. జై రాయలసీమ.